తెలంగాణలో నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృత పథకం అమలు చేయనుంది. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ఈ సరికొత్త పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 14 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు ఒక పల్లీ పట్టి, చిరుధాన్యాల పట్టిని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి, కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఇందిరమ్మ అమృతం అనే పేరు మీద ఏదైతే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో నేడు మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించిన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా మహిళల కోసం కూడా అనేక కార్యక్రమాలను కూడా ఇప్పటికే మహిళా శక్తి పేరిట అనేక కార్యక్రమాలు, అనేక పథకాలను కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఏదైతే ఇందిరమ్మ అమృతం అనే పథకాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రారంభించనుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది. ఈ 18 నుంచి 18 ఏళ్ల వయసు గల అమ్మాయిలకు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు ఒక చిక్కిని అంటే పల్లి పట్టి కావచ్చు, చిరుధాన్యాలతో పట్టీలను అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకుంది. ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి, కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఈ పథకం ఏదైతే అమలు కాబోతుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు కాబోతున్న ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో ఏదైతే మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వీరి ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే చెప్తుంది, మహిళా శక్తి కాంగ్రెస్ ఎదుగనిస్తుంది, మహిళలకు ఉపాధి కల్పిస్తుందని అటు ఆర్టీసీలో అద్దె బస్సులు కావచ్చు, అలాగే మహిళా శక్తి కింద క్యాంటీన్స్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది. సో ఇందులో భాగంగా కూడా ఇది ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ఈ రోజు మరొక పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్నారు.